వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. భయంసాలో వైద్యం వికటించి బాలిక మృతి, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ. నిర్మల్ జిల్లా భయంసా పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకున్న బాలిక మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన శంకర్ విజయల కూతురు పల్లవి 14 సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడుతూ శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యుడు ఆపరేషన్ చేయాలని సూచించారు. సాయంత్రం ఆపరేషన్ చేసి పరిస్థితి బాగానే ఉందని, వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని వైద్యుడు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ శనివారం ఉదయం పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. దీంతో వైద్యుడిని నిలదీయగా బీపీ తగ్గిందని, చిన్న పేగుకు చీమ్ రావడంతో సెప్టిక్ అయి మృతి చెందిందని సమాధానం చెప్పారు. బాలిక కుటుంబ సభ్యులు శనివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐ రాజారెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా బాధితులకు ఇక్కడి వైద్యులపై నమ్మకం లేదని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై డాక్టర్ రజనీకాంత్ను వివరణ కోరగా బీపీ తగ్గడం కారణాలతో బాలిక చనిపోయిందని వివరించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రజనీకాంత్పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. బయట తీసి చూపించాడు. ఈ పేరు ఖరాబ్ అయింది, ఆ పేరు ఖరాబ్ అయింది పోసి మా డాక్టర్ లెక్కలో ఒక చిన్న పాప కలిగి ఉన్నాం సార్. అపెండిక్స్ ఆపరేషన్ సార్ 3 గంటలు ఆపరేషన్ చేసిండు. ముందు ఫిజికల్ చెప్పలేదు సార్. బ్లడ్ టెస్ట్ చేసిండు, స్కానింగ్ చేసిండు, సిటీ స్కాన్ చేసిండు. సిటీ స్కాన్ చేసిన తర్వాత అది హీమున్నది ఆపరేషన్ చేయబడుతుంది సార్. చేయండి, మీకు దేవుళ్ళే, మీకు నమ్మడం తెలిసింది, మీరు చేయండి సార్ అంటే అప్పయిపోయినాం సార్. అప్పయిపోయిన మరి కిట్కెళ్ళాను సార్, మీకు మాత్రం కాదు, మీరు తీసుకెళ్ళండి, నేను తీసుకెళ్తుంది సార్. అలాంటిది ఏం చెప్పలేదు. నేరుగా తీసుకెళ్ళి ఇచ్చేసాం సార్. పేషెంట్ అప్పయిపోయినాం. చేసిన తర్వాత 3 గంటల పాటు శ్రమించిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా పేషెంట్ను బట్ కండిషన్ ఆక్సిజన్ మీదనే, వెంటిలేషన్ మీదనే ఉంచడం జరిగింది సార్. పొద్దున 8 గంటలకు 9 గంటలకు చనిపోవడం జరిగింది సార్. 13 సంవత్సరాలు సార్. రాత్రి 12 గంటలకు ఆల్రెడీ డబ్బులు 10,000 అడిగింది సార్. రాత్రి 12 గంటలకు 10,000 అడిగింది సార్. రాత్రి 12 గంటలకు వెంటనే ఇన్ని డబ్బులు కట్టాల్సిందే, మీరు ఇప్పుడు కట్టిందా కాదని ప్రెషర్ కూడా వేయడం జరిగింది సార్. 8 రోజులు ఉండాలా కంపల్సరీ అని చెప్పారు. 12 రోజులు బిల్ అడిగిండు. 2 రోజులు అంటే ఉన్నాం సార్ అన్నాం మేము కూడా. పేషెంట్ ఉంచకపోతే ఏం చేస్తాం సార్ మేము? అంబులెన్స్ తీసుకుపోయి బయట ట్రై చేసినా కూడా ఆరగంట ట్రై చేసి చనిపోయింది కూడా మేము. ఆయన మానసం చాటాడు సార్ అన్న ఉద్దేశంతో మేము కూడా ఆయనను ఇచ్చేస్తుండే సార్. ఆరగం కూడా చేయలేదు సార్. ఆ దుర్మార్గం పారేసింది సార్. బయట ఇంకా మొత్తం జీరేసి పారేసిన అపెండిక్స్ ఆపరేషన్ ఇదంతా తీరాలి సార్. చూడండి, డెడ్ బాడీ ఈ వ్యక్తి స్వయంగా చూడండి సార్. మీకు అర్థమైతే ఆపరేషన్ చేయలేదు సార్. ప్రయోగం చేసిండు. ఆపరేషన్ చేయలేదు. ప్రయోగం చేస్తుంది గవర్నమెంట్ డాక్టర్ సార్. పొద్దున అడిగే చేస్తాడు, ఎలా నాకు లేదో లేకుండా మానసికంగా దెబ్బతిన్నాడు. అది ఏ కట్ట కూర్చున్నాం అంటే అటు కావాలని చేతులు సార్. ట్రై చేస్తాం తర్వాత కూడా అడిగింది సార్. ఎట్లుండే బాగుంది, 8 రోజుల నుంచి తీసుకెళ్ళింది. 99% ఏం కాదని గ్యారెంటీ చార్జ్ చెప్పి లేకపోతే నిజంలో 5 రోజులు ఇక్కడ తీసుకెళ్తుంది. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్. సిటీ స్కానింగ్ చేసి ముందు అపెండిక్స్ చిన్న పేరు రంధ్రాలు పడేది. రంధ్రాలు పడితే కూడా డెత్ అవుతుంది సార్. ఆయన సిటీ స్కానింగ్ దొరుకుతాయి సార్. ఈ రంధ్రాలు చిన్న పేరు రంధ్రాలు పడితే మొత్తం మీరు నిర్లక్ష్యం వల్లనే సార్ అంతా జరిగింది. ముందు అపెండిక్స్ అన్నట్టు మన తర్వాత చిన్న పేరు అంటారు. ఎన్ని గంటల ఆపరేషన్ నేను 6:30 రషీద్ గారు ఇవాళ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చింది. 3 గంటల ఆపరేషన్ ఎన్ని గంటలకి నైట్ 6:30 అక్కడ డ్యూటీ చేస్తుంది సార్. గవర్నమెంట్ డ్యూటీ